ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫోర్త్ క్లాస్ లో నిన్న సెలవు చీటి శ్రీరాస్య వాళ్ళ తరగతి ఉపాధ్యాయురాలికి రాసినటువంటి సెలవు చీటి గురించి నేర్చుకున్నాం కదా. ఈ రోజు నెక్స్ట్ పేజ్ చూడండి. ఇవి చేయండి, ఆలోచించి రాయండి అన్నాడు. ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటే చూద్దాం. తిరుపతి వెళ్ళి రావడానికి 3 రోజులు సెలవు కోరుతూ లేఖ వ్రాయండి అన్నాడు. 3 రోజులు సెలవు కోరుతూ లేఖ వ్రాయమన్నాడు. ఇక్కడ రాయడానికి ఏమి ఖాళీ ఇవ్వలేదు నాన్న. మీకు వర్క్ బుక్ లో ఖాళీ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, 7th లెసన్ సెలవు చీటి అభ్యాస భాగం. తిరుపతి వెళ్ళి రావడానికి 3 రోజులు సెలవు కోరుతూ లేఖ రాయండి. చూడండి, ఇక్కడ మనందరం పాఠశాలలో ఉన్నట్లుగా నేను లేఖ రాశాను నాన్న. మీరు ఎవరెవరు ఏ ఏ ఊర్లో ఉంటే ఆ ఊరి పేరు కూడా రాసుకోవచ్చు. నేను కామన్ గా మన పాఠశాల ఎక్కడ ఉందో ఆ ఊరిని ఉద్దేశించి రాశాను. చూడండి, దోబచెర్ల కామ పెట్టుకోవాలన్నా. తేదీ ఈ రోజు తేదీ ఎంత? 20/11/2020 ఫుల్ స్టాప్ పెట్టుకున్నాను. నెక్స్ట్ చూడండి, గౌరవనీయులైన తరగతి ఉపాధ్యాయురాలికి. మనకి ఉపాధ్యాయురాలి అంటే మీకు టీచర్స్ అంటే ఆడవాళ్ళే ఉంటారు కాబట్టి ఉపాధ్యాయురాలికి కామ ఎలైట్ పాఠశాల కామ దోబచెర్ల ఫుల్ స్టాప్. మన పాఠశాల పేరేంటి? ఎలైట్ పాఠశాల. ఆర్య మేము కుటుంబ సమేతంగా తిరుపతి దైవ దర్శనానికి వెళుతున్నాము. అందువలన 3 రోజులు బడికి రాలేను. కావున దయతో నాకు 20/11/2020 నుండి 23/11/2020 వరకు సెలవు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇట్లు తమ విధేయుడు. అంటే అబ్బాయి అయితే విధేయుడు అని రాయండి నాన్న, అమ్మాయి అయితే విధేయురాలు అని రాయండి. ఇక్కడ ఇంటూలు ఎందుకు పెట్టానంటే ఇక్కడ మీ పేరు రాసుకోవాలి నాన్న. ఇక్కడ మీరు ఎవరి పేరు వాళ్ళు రాసుకోవాలి. 4వ తరగతి క్రమ సంఖ్య ఇక్కడ కూడా ఇంటూలు పెట్టాను. మీ రోల్ నెంబర్ అంటే 3rd క్లాస్ రోల్ నెంబర్ వేసేసుకున్నాను. 4th క్లాస్ లో ఇంకా మీరు పాఠశాలకు రాలేదు కాబట్టి 3rd క్లాస్ లో మీ రోల్ నెంబర్ ఎంత ఆ రోల్ నెంబర్ ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం క్లమ్జీగా ప్లేస్ సరిపోలేదు కదా. మీరు అక్కడ రాసినా రాయకపోయినా, మీరు వర్క్ బుక్ లో రాయకపోయినా మీ నోట్ బుక్ లో క్వశ్చన్ ఎక్కించుకుని చక్కగా సెలవు చీటి అని పెట్టుకుని ఇక్కడ నేను ఎంత క్లియర్ గా రాసి చూపించానో మీ నోట్ బుక్ లో కూడా అంతే క్లియర్ గా సెలవు చీటి రాయాలన్న. దోబచెర్ల కామ తేదీ 20/11/2020 ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి నాన్న. గౌరవనీయులైన తరగతి ఉపాధ్యాయురాలికి కమ ఎలైట్ పాఠశాల కమ దోబచెర్ల ఫుల్ స్టాప్. ఆర్య మేము కుటుంబ సమేతంగా తిరుపతి దైవ దర్శనానికి వెళుతున్నాము ఫుల్ స్టాప్. అందువలన 3 రోజులు బడికి రాలేను ఫుల్ స్టాప్. కావున దయతో నాకు 20/11/2020 నుండి 23/11/2020 వరకు సెలవు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇట్లు తమ విధేయురాలు. చూడండి, మీకు వర్క్ బుక్ లో విధేయుడు అని చూపించానా. ఇక్కడ విధేయురాలు. అమ్మాయిలైతే విధేయురాలు అని రాసుకోండి, అబ్బాయిలైతే విధేయుడు అని రాసుకోండి. ఇక్కడ కూడా ఇంటూలు పెట్టాను. అక్కడ ఏం రాసుకోవాలి? మీ పేరు రాసుకోవాలి నాన్న. 4వ తరగతి క్రమ సంఖ్య ఇక్కడ మీ రోల్ నెంబర్ వేయాలి నాన్న. ఇలా నీట్ హ్యాండ్ రైటింగ్ తో మీ నోట్బుక్ లో రాసి మరొక లెటర్ ఇవ్వడం జరిగింది. అది కూడా రేపు నేను చెప్తాను నాన్న. ఈ లెటర్ ని మీరు సొంతంగా రాయడానికి ప్రయత్నించాలి. అంటే ఇక్కడ తిరుపతి దైవ దర్శనానికి వెళ్ళడమే కాకుండా ఇంకేదైనా కాన్సెప్ట్ ఇచ్చి రాయమన్నా మీరు రాయగలగాలి. అంటే మీరు ఊరు వెళ్తున్నట్టు, లేదంటే మీరు విహారయాత్రకు వెళ్తున్నట్టు, ఇంకా ఏదైనా విషయం గురించి రాయమన్నప్పుడు మీరు సొంతంగా రాయగలగాలి. అంటే లెటర్ ఎలా రాయాలి, సెలవు చీటి ఎలా రాయాలి అనేది మీకు రావాలి నాన్న. ఓకేనా చిల్డ్రన్? వర్క్ బుక్ లో కూడా నీట్ గా రాస్తే రాయండి. సరిపోదు అనుకుంటున్నాను నేను వర్క్ బుక్ లో, అందుకనే నోట్స్ లో రాయండి నాన్న. మీరు వర్క్ బుక్ లో అలా ఖాళీగా వదిలేయండి. మీ నోట్ బుక్ లో రాయండి సెలవు చీటి అనేది. నోట్ బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ తో అందంగా రాసి మీరు సొంతంగా లీవ్ లెటర్ రాయడానికి, సెలవు చీటి రాయడానికి అలవాటు పడతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.